అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ ఈ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీరు ఈరోజు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. జీవితం అంటే విలువను గుర్తిస్తారు. కొత్త పనులు చేయడానికి ప్రారంభం జరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఇతర ఒప్పందాలు మీకు అనుకూలంగా పరిష్కారం కాగలవు. విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సమయానుకూలంగా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎదుటి వారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించటం మంచిది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. స్త్రీలకు రచనలు సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుత వ్యాపారాలపైననే శ్రద్ధ వహించాలి. ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. ఈరోజు నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షల్లో ఉత్సాహం కలుగుతుంది. ఏకాగ్రత ఎంతో ముఖ్యము. రాజకీయ కళారంగాల వారికి విదేశీ పర్యటనలు అయితే అధికమవుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు పురోభివృద్ధి సాధ్యమవుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెలకువ వహించాలి. ఈరోజు వ్యాపారాలు నష్టాలు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం అనేది కానవస్తుంది. స్త్రీలకు కళ్ళు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక అద్భుతంగా ఒక విషయంలో మీకు ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక పెళ్లి గురించి, వివాహం కాని వారికి అయితే పెళ్లి గురించి సంబంధాలు అయితే రావడం జరుగుతుంది. మంచి సంబంధాలు వస్తాయి. పెళ్లి, వివాహం కొరకు చేసేటటువంటి ప్రయత్నాల సత్ఫలితాలను ఇస్తాయి. ఎవరికైతే దోషాలు ఉన్నాయో వారు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపాలు వెలిగిస్తూ ఉండాలి. దోషాలు తొలగించబడతాయి. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ తేదీలలో కనుక పెళ్లిలో జరిగినట్లయితే శుభ ముహూర్తాలుగా గోచరిస్తున్నాయి. రాశి వారికి 7వ తేదీన లేదా 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28 ఈ తేదీలలో గనక వివాహం జరిగినట్లయితే ఇక శుభప్రదంగా ఉంటుంది. వారి యొక్క అన్యోన్యత చాలా బాగా ఉంటుంది. వారికి సంతాన యోగము కూడా తొందరగా కలుగుతుంది. ఈరోజు కనుక చూసినట్లయితే విష్ణువును అవిసె పూలతోటి పూజించాలి. యజ్ఞఫలం కదా మీకు ఇది జరుగుతుంది. కదంబ పూలతోటి పూజిస్తే స్వర్గ సుఖం లభిస్తుంది. ఇక గణేశుని ఎరుపు రంగు పూలతోటి పూజిస్తే రాశి వారికి మంచిది. కనికలో పూజిస్తే కష్టములో పోతాయి. ఇక సర్వ వాస్తు దోషాలు పోవడానికి తెల్ల జిల్లేడు వేరుని వినాయకుని పూజా మందిరంలో ఉంచాలి. ఇక బూడిద గుమ్మడికాయ మంగళవారము ఇంటి సింహద్వారానికి కట్టిన సకల దృష్టి మీకు తొలగిపోతుంది. ఇక మారేడు చెట్టుకు 9 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత మీకు శివానుగ్రహం అయితే కలుగుతుంది. ఈ విధంగా గనక మీరు పూజలు చేసినట్లయితే మీకు ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. ఉన్న దోషాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. లక్కీ సంఖ్య 98, లక్కీ కలర్ బూడిద, లక్కీ దిశ తూర్పు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.